ఆలోచనలో కన్ఫ్యూజన్ స్టేట్లో మరి ఉన్నట్టయితే తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇలా ఉంటే నోరు జారి ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి వ్యాఖ్యలు మరింత వ్యక్తిత్వాన్ని, మరింత కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టరైజేషన్ని ఫ్లక్చుయేట్ చేస్తుంది, అంటే కనబడుతుంది. తెలంగాణకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందిరా నాయన అంటే, నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు, యువ వికాసం కింద యూత్ డిక్లరేషన్ అసంతృప్తిగా ఉంది. ఓకే, ఫీజు రియంబర్స్మెంట్లు ఇక్కడ వరకు లేవు. మొత్తం ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాబర్స్ పెరిగిపోయినారు, ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్లు అయితే లేవు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పోనీ ఎవరికైనా జీతాలు చక్కగా ఇస్తున్నా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు, ఏమనంటే పైసలు లేవంటారు. ఈ పట్టి విక్రమార్క మాత్రము కమిషన్లు తీసుకొని మంచిగా పంచగట్టుకొని నేనే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, బట్టి విక్రమార్క గారు ఎక్కడ? ఆయన అధ్యక్ష అంటే అసెంబ్లీ మొత్తం వణికిపోయేది. ఈయన అధ్యక్షుడు అంటే కూడా ఒకటి భయపడతలేడు. పైగా చులకన అయిపోయాడు. ఎందుకు చులకన అయిపోయినాడు? 30%, 40% అన్నాకనే బట్టితోటి ఎవరన్నా మాట్లాడుతున్నారు. ఎందుకని? వీళ్ళ విచ్చలవిడి దాహం ఎక్కువైపోయింది. ఈ విషయంలో వీళ్ళ షేర్లు ఎక్కువైపోయినాయి. పదవుల కాడ, కుర్చీల కాడ కొట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ పైసల కాడ పంచుకోవడంలో ఒకటైపోయింది. రేవంత్ బట్టి ఒకటైపోయినారు, మిగతా వర్గం ఒకటైపోయింది. సో ఇట్లా 30%, 40%లే ఇక ఆయన తీసుకోవడమే సరిపోయింది. కానీ ఇక ఆయన ఏం చేస్తాడు? ఒక ఫైనాన్షియల్ ఏమంటారు, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి మీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఆలు రావు, తర్వాత ఏబీసీలు రావు, ఆలు రాని ఏబీసీలు రానటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే తెలంగాణ యొక్క బడ్జెట్ మాట్లాడితే గతంలో వాళ్ళు మెక్కిండ్రు, వాళ్ళు మెక్కిండ్రు, పోయిండ్రు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గది చెప్పండి. ఎందుకు ఇస్తలేరు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలేవి? తెలంగాణలో 2 లక్షల కోట్ల ఇన్కమ్ మనకి రిజిస్ట్రేషన్ల రూపంలో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా లిక్కర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ల రూపంలో కావచ్చు, వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ మొదలుకొని తెలంగాణలో, మన తెలంగాణ రాష్ట్రంలో, అతి చిన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంత అండి మన ఇన్కమ్, రాబడి ఎంత అండి మనకి? 2 లక్షల కోట్లండి. ఈ 2 లక్షల కోట్లని సమానంగా పంచేటువంటి దమ్ము లేనటువంటి ఫైనాన్స్ మినిస్టర్లను మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడితే పైసలు లేవు, అప్పులకు ఒక సగం పెట్టుకో, సంక్షేమానికి ఒక సగం పెట్టుకో, 1,00,000 కోట్లు ఇట్లా, 1,00,000 కోట్లు అట్లా, అంటే లెక్కలు రానటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకొచ్చి ఈడబెట్టిండ్రు. వాళ్ళకే అవగాహన లేదు. దీని గురించి బీజేపీ వాళ్ళకి లెక్కలు రావు, వాళ్ళు మాట్లాడరు. బీఆర్ఎస్ వాళ్ళకి లెక్కలు వస్తే మళ్ళీ గతంలో ఎక్కడ తవ్వుతారా అని వాళ్ళు మాట్లాడరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మహాలక్ష్మి పథకం అని చెప్పి డప్పు కొట్టి తిరుగుతున్నారు వీళ్ళు ఏ మొక్కన ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటా వీళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారని పక్కన పెడితే, ప్రజలారా మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకంలో ఏమి ఇస్తున్నారు వీళ్ళు? ఓన్లీ ఉచిత బస్సు తప్ప. గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రజలారా, ఉచిత బస్సు తప్ప మహాలక్ష్మి పథకం కింద వచ్చినవి ఏమైనా ఉన్నాయా? వేరే మీకు వచ్చినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? వీళ్ళు ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 6 నెలల నుంచి జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, 6 నెలల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, ఎక్కడ కూడా జీతాలు వేతనాలు లేవు. ఏమని అడిగితే ఖజానా నిల్ అని చెప్పి బోర్డు తిప్పేసేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మన దరిద్రం కాకపోతే ఆయన ఉన్నాడు. అట్లీస్ట్ 6 నెలల నుంచి జీతాలు లేవు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి జీతాలు లేనప్పుడు నువ్వెందుకు జీతం తీసుకుంటున్నావు? మీ ముఖ్యమంత్రి జీతం ఎందుకు తీసుకుంటున్నాడు? కేబినెట్ మంత్రులు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎంపీలు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? మీరేమో జీతాలు తీసుకోవాలి, ఫ్లైట్ ఛార్జీలకి గవర్నమెంట్లకు వెళ్ళి కొట్టుకోవాలి, టికెట్లు కావాలి, మీరు మీ పిఏలు ఆ పిఏలకు ఇంకో పిఏలు, మీ అటెండర్ల కార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు జీతం అని, కరెంటు ఫ్రీ, ఫోన్ బిల్ ఫ్రీ, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డీజిల్ పెట్రోల్ ఫ్రీ, కార్ ఫ్రీ, ప్రోటోకాల్ ఫ్రీ, అన్ని ఫ్రీ. ఆ ఫ్రీ తిని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నారా? లేకపోతే ఈ సంక్షేమాలు మీ సంక్షేమం కోసం చూసుకుంటున్నారా? నిజంగా మీ దమ్మున్న రాజకీయ నాయకులైతే వీళ్ళకి జీతాలు ఇచ్చే వరకు
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే వరకు చిన్న అటెండర్ దగ్గర నుంచి, అటెండర్ ఎందుకనాలి, రాజకీయ నాయకుడు, ఒక కార్పొరేటర్ స్థాయి దగ్గర నుంచి, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల వరకు, ముఖ్యమంత్రుల పిఏలు, మంత్రుల పిఏలు, ఎమ్మెల్యేల పిఏలు, ఒక్కడంటే ఒకరు, ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు కూడా జీతాలు తీసుకోవడానికి వీలేదు, ప్రభుత్వ సొమ్ముని మెక్కడానికి కూడా వీలేదన్న విషయాన్ని మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. పుక్కట్ల మీకు నెల నెల జీతం రాకపోయినా మీకు నడుస్తుంది. ఎందుకని బయట ఆమ్యామ్యాలు వస్తాయి. బట్టి గారికి ఏమో 40% కమిషన్ వస్తుంది. అది తీసుకపోయి వాళ్ళ భార్య మొత్తం దునియా మొత్తం తిరిగి ఎక్కడెక్కడనో ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో పాపము వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటారు, చేతికి మట్ట అంటదు, రేవంత్ చేతికి మట్ట అంటదు, మట్ట అంటకుండానే అన్ని వ్యవహారాలు చేసుకుంటారు. ఇక మీకు జీతాలు ఎందుకు? మా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా, జీతాలు ఎందుకు మీకు? ఎందుకు? దేనికోసం జీతాలు? దేనికోసం జీతాలు తీసుకుంటున్నారు మీరు? దేనికోసం తీసుకోవాలా? మీకెందుకు? మేము రెక్కల ముక్కలు చేసుకొని ట్యాక్సులు కడతా ఉంటే, జిఎస్టీలు కడతా ఉంటే, ప్రతి దాని మీద ట్యాక్సులు కడతా ఉంటే, పెట్రోల్ కొట్టించుకొని దాని మీద కూడా తెలంగాణలో వ్యాట్ పర్సెంటేజ్ పెరిగి దాని మీద కూడా ట్యాక్సులు కడతా ఉంటే తగ్గించినవా? గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్రోల్ ఛార్జెస్ అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి వ్యాట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాట్ ఛార్జెస్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ. మరి ఇప్పుడు అప్పుడేమో డప్పు కొట్టుకొని మరి మిగతా రాష్ట్రాలు మొత్తం తిరిగినటువంటి సీతక్క లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, మరి ఇప్పుడు వ్యాట్ ఛార్జెస్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎందుకు వ్యాట్ ఛార్జెస్ తగ్గించట్లే? మా ట్యాక్సులు తింటున్నావు, మా అన్ని తింటున్నావు, మా ఉప్పు తింటున్నావు, మా పప్పు తింటున్నావు, అన్ని తింటున్నారు. మంచిగా ఊరేగుతున్నారు బెంజ్ కార్లలో, ఆ ల్యాండ్ క్రూజర్ల, ఆ కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొన్నాడంట. ఆ ల్యాండ్ క్రూజర్లన్నీ మీరు దానం చేసుకొని మంచిగా టింగు టింగుమని తిరుగుతున్నారట. మీకు ఆ ల్యాండ్ క్రూజర్లు కూడా సరిపోవు, అందుకే హెలికాప్టర్ల కోసం కొట్లాడుతున్నారు. రెడ్డి వర్సెస్ దళిత మంత్రి. హెలికాప్టర్ రెడ్డిలు మొత్తం హెలికాప్టర్ 200 కిలోమీటర్ల వ్యవధి దూరంలో కూడా హెలికాప్టర్లో తిరిగేటువంటి ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రశ్నిస్తే యూట్యూబ్ బోర్డు బతకదు, ఇవన్నీ ప్రశ్నిస్తే ఆల్రావు ఈల్రావు అని మాట్లాడేటువంటి ఒక ముఖ్యమంత్రి. మీకు నిజంగా దమ్ములుంటే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి నెరవేర్చి చూపియండి. మీకు నిజంగా దమ్ములుంటే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి జీతాలు వస్తలేవు, అవి చూపియండి. మీకు నిజంగా దమ్ములుంటే జిహెచ్ఎంసి ఏవైతే యాడ్ ఏజెన్సీలు ఉన్నాయో, చిన్నపాటి యాడ్ ఏజెన్సీల బతుకులు రోడ్డు మీద తాకట్టు పెట్టినారు మీరు నవనిర్మాణ్ తోటి చేతులు కలిపి. మీకు నిజంగా దమ్ములుంటే హోంగార్డ్ వాళ్ళను, చిన్నపాటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను జీతాలు ఇచ్చి ఆదుకోండి, సరైన టైంలో వేతనాలు ఇచ్చి. మీకు నిజంగా దమ్ములుంటే మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి చూపియండి. మీకు నిజంగా దమ్ములుంటే యువ వికాసం కింద మీరు ఏవైతే ప్రగల్భాలు పలికినారో, మీరు ఏవైతే ఎన్నెన్నో చెప్పినారో, కేజీ టు పీజీ అని చెప్పినారు కదా, అంటే 10th క్లాస్ చదివినోడికి 25,000 ఇస్తాం, ఇంటర్ చదివినోడికి 10th క్లాస్ చదివినోడికి 10,000 ఇస్తాం, ఇంటర్ చదివినోడికి 25,000 ఇస్తాం, డిగ్రీ చదివినోడికి ఏమో 50,000 ఇస్తాం, పీజీ చేసినోడికి 1,00,000 రూపాయలు ఇస్తామని మాట్లాడినటువంటి ప్రియాంక గాంధీ ఏ కలుగులో పోయి దాక్కుందో, అశోక్ నగర్కి వచ్చి హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఏ కలుగులో పోయి దాక్కున్నాడో. మరి దమ్ములుంటే గిది మీరు చేసి చూపియండి, అప్పుడు మేము చెప్తాం కాంగ్రెస్ తోపురా నాయనా, రేవంత్ రెడ్డి తోపురా నాయనా, రాష్ట్రాన్ని అంతా ఒక ఊపుతున్నాడు నాయనా అని చెప్పి ఇదే సోషల్ మీడియాలో మేము మాట్లాడతాం, ఇదే యూట్యూబ్ ఛానల్స్లో మేము మాట్లాడతాం. మాట్లాడమని దమ్మున్న శాటిలైట్లని ఒక్కరిని మాట్లాడమని సంక్షేమ పథకాలు రావట్లేదు ఒక్కరిని మాట్లాడమని, ఛానల్స్ నీ బిగ్ టీవీని మాట్లాడమని, మిగతా ఛానల్స్ని మాట్లాడమని మాట్లాడతాడా? ఎవడు మాట్లాడాడు. పత్రికలు విషపుత్రికలని ఎప్పుడో ఆనాడు దాని మీద డిస్కషన్సే స్టార్ట్ అయినాయి. ఏదైతే 4th ఎస్టేట్ ప్రజల మీద, ప్రజా సంక్షేమం మీద, ప్రజల కష్ట సుఖాల మీద ఎప్పుడైతే 4th ఎస్టేట్ 4th పిల్లర్ అనేది పనిచేస్తుందో, ఎప్పుడైతే 4th పిల్లర్ అని పనిచేస్తుందో వాళ్ళే అసలైన జర్నలిస్టులు, అదే అసలైన 4th ఎస్టేట్. ఎవడు పనిచేస్తుండే ఇప్పుడు? సరే, నేనేమంటున్నా, అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు 6 నెలల నుంచి. నీ ఇంటికి వచ్చి మరి పోషించు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ నీ ఇంటికి వచ్చి కూర్చుంటారు, నీ ఇంటికి ఆ బట్టి ఇంటికి వచ్చి కూర్చుంటారు. పోషించండి, మీరు పోషించండి, వాళ్ళకి ఇవ్వండి, మీ జేబులకి వెళ్ళి ఇవ్వండి. ఎట్లా కోట్ల రూపాయలు తింటున్నారు కదా ఆ రోహిన్ రెడ్డి, ఆ ఫహీం ఖురేషి, నీ అన్నదమ్ములు కలిసి చేసే దందాలు అంతా ఇంత కాదు కదా. విచ్చలవిడి దాహంతో, ఫోర్జరీ సంతకాలతోటి ఇష్టానుసారం నడుస్తూ ఉంది కదా. దమ్ములుంటే ఇవి చేసి చూపించి అప్పుడు మాట్లాడు.